ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19న కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలంలో రైతులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ నిధుల విడుదల అనంతరం రైతులకు ఆ నిధులు ఎలా ఉపయోగపడుతున్నాయో స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ పర్యటనను ప్లాన్ చేశారు. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయంటున్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డితో మా ప్రతినిధి రామచందర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది. అయితే కమలాపురం నియోజకవర్గంలో పెళ్లిమరిలో పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులందరికీ కూడా జమ కాబోతున్నాయి. పీఎం కిసాన్ కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, రేపు ప్రోగ్రాము సీఎం ప్రోగ్రాము ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ముఖ్యమైన కార్యక్రమం ఏంటి? కార్యక్రమాలు చాలా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. అంత మనకి ఇచ్చిన షార్ట్ నోటీసు నిన్న మనకు మెసేజ్ వచ్చింది, ఎల్లుండి ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి. సో హడావిడిగా మనం ఎక్కడికైతే వస్తున్నారో, ఏ రైతులు అయితే ఆయన కలుస్తున్నారో అటు పక్క అన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్స్ అని చేయడం జరిగింది. రేపు వచ్చే ముఖ్య ఉద్దేశం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని, ఈ విడత డబ్బులు పడేదని ఆ సందర్భాన్ని రైతులతో కలిసి ఆయన పంచుకోబోతున్నారు. అలాగే రైతులతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, రకరకాల వ్యవసాయ పద్ధతులు ఇక్కడ ఏం పాటిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఏం అవసరం ఉన్నాయో తెలుసుకోవడానికి, అలాగే ఏవైతే ఇంతకుముందు తీసేసిన వ్యవసాయానికి అనుబంధ మన డ్రిప్ కానీ, వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు కానీ ఇవన్నీ తీసేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఏం అవసరాలు ఉన్నాయని తెలుసుకునే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దానికోసం వస్తున్నారు. అలాగే క్యాడర్ మీటింగ్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల మీద ఓపెనింగ్స్ ఏమన్నా ఉన్నాయా సీఎం గారు? ఓపెనింగ్స్ అంటూ ప్రస్తుతానికి ఏమీ లేవు. కాకపోతే పలు అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ అయితే ఉంది. కలెక్టర్ గారితో మాతో చర్చిస్తామని చెప్పారు. ఇంకేమేమో ఒక రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి మేజర్గా జిఎన్ఎస్ఎస్ ఏదైతే ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తున్నారో దాని మీద ఎంతవరకు వచ్చింది, దాని స్టేటస్ ఏంటి అని తెలుసుకొని దాని మీద ఫర్దర్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఇక మిగతా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి కొప్పర్తిది ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో వాటి మీద అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని చెప్పేసి కనుక్కోవడానికి డిస్కషన్స్ ఉన్నాయి. కొప్పర్తి ఇండస్ట్రియల్కి సంబంధించి ఇటీవల సిఐఏ సమ్మిట్ ఏదైతే వైజాగ్లో జరిగిందో, మన కొప్పర్తి ఇండస్ట్రియలిస్ట్ ఏమన్నా రాబోతున్నాయా పరిశ్రమలు? తప్పకుండా వస్తున్నాయి. కొన్ని ఎంఓఐస్ జరిగినాయి. ఆ ఎంఓఐ లిస్ట్ కూడా మీకు తొందరలో మేము లిస్ట్ తీసుకొని మీకు చెప్తాం ఎక్కడెక్కడ వచ్చినాయి అని చెప్పేసి, ఎవరెవరు ఎంఓఐ చేసుకున్నారని చెప్పేసి. ఇంకొన్ని ఈసారి కొప్పర్తిలో కూడా పరిశీలనకు మేము పోయినప్పుడు కూడా ప్రమోట్ చేయడంతో కొన్ని పరిశీలనలో పెట్టుకున్నాం. వాళ్ళు కూడా తొందరలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ నిన్న సమ్మిట్లో ఏవేవైతే ఎంఓఏలు అయినాయో ఆ లిస్టు తొందరలో పబ్లిక్ చెప్తాము. ఇది ఎమ్మెల్యే చెప్తున్నటువంటిది. రేపు సీఎం ప్రోగ్రాం పూర్తిగా రైతుల సమస్యల మీదనే చర్చిస్తారు. రైతులతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారని అయితే ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.